స్పందన 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 లే, ఇంకెంతసేపు ఉంటావు? ఏంటమ్మా పొద్దున్నే 8 అవుతుంది. ఇవ్వు కాఫీ తెచ్చాను తాగు. సరే, ఎక్కడికి వెళ్తున్నా? అమ్మమ్మ వాళ్ళు ఫోన్ చేశారమ్మా, ఏదో ల్యాండ్ విషయం మాట్లాడాలంట, వెళ్ళొస్తాను. అవునా, అయితే నేను వస్తానమ్మా. నీకు ఎగ్జామ్ ఉన్నాయి, ఎగ్జామ్ ప్రిపేర్గా. నేను చెల్లెని తీసుకొని వెళ్ళొస్తా, 2 డేస్లో వచ్చేస్తాను. ఓకేనా? సరే అమ్మా. జాగ్రత్తగా చదువుకో, సరేనా? చెల్లెని తీసుకొని వెళ్ళొస్తా. ఓకే, వెళ్ళొస్తా స్పందన, ఇల్లు జాగ్రత్త, సరేనా? మీరు కాలేజ్కి వెళ్ళాలి కదా, ఒకసారి ఫ్రెండ్స్కి ఫోన్ చేద్దాం. హలో సిరి, కాలేజ్కి వస్తున్నావా? అవునా, ఎందుకు? సరే సరే. హలో మాధవి, ఈరోజు కాలేజ్కి వస్తున్నావా? అయ్యో, నువ్వు రావట్లేదా? ఎందుకు? సరే సరే, అయితే మరి బాయ్. అయ్యో, ఈరోజు ఎవ్వరు రారంటున్నా, అయినా నేను వెళ్ళి ఏం చేయమంటావు? సరే, పడుకొని ఇద్దరు. హలో, హాయ్, చెప్పు, కాల్ చేసావు కదా. ఏం లేదు కదా. అరే ఏం లేదు బాయ్. సరే చెప్పు, ఏంటో. ఇక్కడ ఏం లేదు. చూడు మంచిగా కదా, నాకేమో కనబడుతుంది. ఏం కనబట్లేదురా. నీకు ఎలా కనిపిస్తుందో, నీకు ఎలా కనిపిస్తుందో నాకైతే ఏం కనిపించట్లేదు. సరే, ఇంటికి వస్తా, మరి చూపిస్తావా? ఏంటి? మీ ఇంటికి వస్తే చూపిస్తావా? ఏం చూపించాలి? దేవుడా, సరేరా. చూపిస్తావా పక్క? దేవుడా, లవ్ యూ టు. ఓ నువ్వా రా. మీ ఓన్ హౌసేనా ఇది? అవును. ఎప్పుడు వస్తారంటే మీ ఊళ్ళో మమ్మీకి ఇట్లా? ఊరు వెళ్ళారు కదా, వస్తామన్నారు. చాలా రోజులైంది నిన్ను చూసి. లేదా కుదురుతానే లేదు. అయినా ఎందుకు కాలేజ్కి రాలేదు ఈరోజు నువ్వు? అంటే ఫ్రెండ్స్ ఎవరు రాలేదు కదా, అందుకని నేను వెళ్ళి ఏం చేయాలి చెప్పు, ఫ్రెండ్స్ లేనప్పుడు. అందుకనే వెళ్ళలేదు. మరి రేపు ఎగ్జామ్ ఉంది కదా, ప్రిపేర్ అయినావా లేదా? ప్రిపేర్ అయ్యాను. ఇంకా దగ్గర కొత్తగా ఉన్నట్టు చేస్తున్నావు. నిజంగా లంగవనిలో చాలా హార్ట్గా ఉంది తెలుసా? అవును, అందుకే నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. పోనీ ఎట్లాగో మమ్మీ వాళ్ళు లేరు కదా. మరి మనం చిలిపి పనులు చేద్దాం కదా. ఎన్నో ఏంటి చిలిపి పనులా? నీకు తెలియట్లే, నేను చూపిస్తాను. చూపిస్తాను.
చెప్పు. ఏంటి ఫోన్ చేసి కట్ చేసావు? రూమ్లో ఉన్నాను, ఇప్పుడే కాలేజ్ నుంచి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి డ్రెస్ కూడా చేంజ్ చేసుకున్నాను. సరే 5 నిమిషాలు నేను ఓకే. అన్నా చెప్పు, తిన్నా లేదా? తిన్నాను. నువ్వు తిన్నావా? నేను తినేసి వచ్చిన, నీకోసం నేను తెద్దాం అనుకున్నాను, నువ్వేమన్నా చేసి పెట్టుకున్నా. అవునా, నువ్వే తీసుకురావచ్చు కదా. చెప్పలేవు కదా అంటే నేను చెప్తే కానీ నువ్వు తీసుకురావా? సాయంత్రం వెళ్దాం ఇక్కడ బయటికి, ఇట్లాగా మీ మమ్మీ కానీ సాయంత్రం వెళ్తాం కదా. నువ్వు సాయంత్రం నన్ను తీసుకెళ్తావు, నేను చూడాలి. పోయినప్పుడు మర్చిపోయినావా? ఎప్పుడు తీసుకెళ్దావు? గుర్తుకొస్తుంది, ఎప్పుడు తీసుకున్నా. అయినా ఎన్నిసార్లు తీసుకోవాలి, నీకు బోర్ రాదా? నాకు బోర్ పట్టింది. నువ్వు తీసుకొని వెళ్ళంగా నాకెందుకు చెప్పబోయా? వద్దలే, ఇప్పటికే నేను ఉన్నాక తిరగడానికి నీకెందుకు చింత కదా. ఓకే. చిలక ముక్కు, చిన్ని పెదాలు, బాండ షాంపలు, క్యూట్గా ఉన్నాను. నువ్వు నా చాలా క్యూట్గా ఉన్నావు. క్యూట్గా ఉన్నాను. సరే కానీ మరి చేద్దాము. ఏ వద్దు, నిన్ననే కదా చేసుకున్నావు, ఇప్పుడు ఎందుకు చెప్పు? ఏం కాదు, చేస్తే అయ్యో పెళ్ళి కాకముందుకు ఇప్పుడు వద్దు అండి, పెళ్ళి అయినాక కావాలంటే మళ్ళీ చేసుకుందాం. పర్వాలేదు, ఇప్పుడు చేసుకుంటేనే ఎంజాయ్ అంటారు. పెళ్ళైనాక మనం ఎట్లాగో వైఫ్ హస్బెండ్, అది కామనే. పెళ్ళి కానప్పుడు చేస్తేనే అదొక థ్రిల్. అయినా మీ మమ్మీ ఇట్లా ఎవరు లేరుగా ఇంట్లో, చేద్దాం కదా. ఏంటి పిల్ల డోర్ ఫుల్లో పెట్టింది? స్పందన, 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 ఏమైందమ్మా డోర్ కుల్లో పెట్టి పడుకున్నావు? ఏం లేదమ్మా, ఇప్పుడే ఎగ్జామ్ రాసి వచ్చి ఫ్రెష్ అయ్యి ఇక్కడ కూర్చున్నాను. ఏంటి అంత నీరసంగా ఉన్నావు? అదేం లేదమ్మా. హెల్త్ ఏమైనా బాగాలేదా? అదేం లేదు, బాగానే ఉందమ్మా. ఇప్పుడే వచ్చాను కదా, కొంచెం రిలాక్స్. సరే సరే పడుకో, నేను పని చేసుకొని మీకు తినడానికి ఏమైనా పట్టుకొస్తాను, ఓకేనా? ఏంటి అమ్మా, అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళావు కదా, ఎందుకు పిలిచారు నిన్ను? అవునమ్మా, గొడవలు అవుతున్నాయి. ఏదో ల్యాండ్ విషయం ఉంది కదా, మన ల్యాండ్ కూడా ఉంది కదా, దాని గురించి గొడవలు అవుతున్నాయి అమ్మా. అవునా, ఎలా ఉంది అమ్మమ్మ? బాగుందా? అమ్మ చాలా బాగానే ఉంది కానీ ఆ గొడవలలో టెన్షన్ అవుతున్నాయి, అంతా టెన్షన్గా ఉంది. మళ్ళీ వెళ్ళాలి ఊరికి. ఎందుకమ్మా? ఇదే ల్యాండ్ విషయంలో వెళ్ళాలి. ఏమైందమ్మా అలా పడుకున్నావు? ఎందుకంత నీరసంగా ఉన్నావు? ఏమైందమ్మా అంత డల్లుగైపోయావు 2 రోజులకి? చెప్పమ్మా ఏమైనా ప్రాబ్లం ఉంటే. సరే అమ్మా, నువ్వు వెళ్ళి పడుకో, నేను తినడానికి ఏమన్నా తీసుకొస్తాను. చాలా నీరసంగా ఉన్నావు, సరేనా? వెళ్ళమ్మా, నేను ఏమైనా తీసుకొస్తాను, ఓకేనా? ఏమైందమ్మా స్పందన? ఇప్పుడు దాకా బాగానే ఉన్నావు కదా, ఏమైంది తల్లి? నీరసంగా ఉంది. ఎందుకమ్మా? వెళ్ళి పడుకుంటాను. ఏమైందమ్మా? అమ్మా, అది ఒక అబ్బాయి. అబ్బాయి? ఒక అబ్బాయి? అదే అమ్మా, ఒక అబ్బాయితో నేను. ఏం చేసావే ఒక అబ్బాయి నువ్వు? నేను లేనప్పుడు ఏం చేసావు చెప్పవే? ఎందుకు బాగా చేసుకున్నావు? అబ్బాయి నువ్వు ఏం చేసావు? ఎవడు వాడు? ఇన్స్టాగ్రామ్ నుంచి పరిచయం అమ్మా. అలా అయితే మన పరువు ఏం కావాలి చెప్పవా? అతను వివరాలు ఏంటి? ఎట్లా పరిచయం? కాలేజీలో పరిచయం అయ్యాడమ్మా. అయ్యో ఏమైంది? ఎంత పని చేసావే? మన ప్రాబ్లం ఏంది? మన కథ ఏంది? మనకంటూ ప్రాబ్లం ఏంటి? నేను లేని సమయంలో ఇలా చేస్తావా అని? నా పరువు ఏం కావాలి చెప్పే, చెప్పు. సరే అమ్మా, అయింది అయిపోయింది.
ఇప్పుడు నేను వెళ్ళి నీకు హాస్పిటల్ చూంచి తీర్చేపిస్తాను. ఉండు, నువ్వు కూర్చో, నేను వెళ్ళి డబ్బులు తీసుకొస్తాను, సరేనా? అయ్యయ్యో, నేను డబ్బులు ఇక్కడనే పెట్టాను కదా. స్పందన, స్పందన, డబ్బులు కూడా పోయినాయి కాదే. ఇప్పుడు నీకు ఎలా చూపెట్టాలి? అసలుకి ఏంది ఇబ్బంది తీసుకొచ్చినావు? వాడు వచ్చినోడు డబ్బులు తీసుకొచ్చిండు, మన కొంప వచ్చిండు. ఏంది నీ సమస్య? చెప్పవే, చెప్పు. ఎందుకు ఇలా చేస్తున్నావు? చెప్పు. ఎవడు వాడు? డబ్బులు పోయినాయి, మన పరువు పోయింది.